ఈ వీడియోలో మనం ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడదాం. ప్రీ వర్కౌట్ అంటే సప్లిమెంట్ కాదు, ప్రీ వర్కౌట్ మీల్ గురించి. వర్కౌట్ చేసే ముందు తినే ఫుడ్. అసలు ఫుడ్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. వర్కౌట్ చేసే వాళ్ళు 2 టైప్స్, మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు అండ్ ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు. ఇద్దరిని కంపేర్ చేస్తే మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళకన్నా ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటానే ఉంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఫుడ్ అండ్ వాటర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువనే ఉంటాయి. సో ఫుడ్ లో ఉండే మ్యాక్రో న్యూట్రియన్స్ వాళ్ళకి డే అంతా ఎనర్జీ సప్లై చేస్తుంది. ఆ స్ట్రెంత్ వాళ్ళు వర్కౌట్ లో యూజ్ చేస్తారు. మరి మార్నింగ్ వర్కౌట్ చేసేటోళ్ళు నైట్ నుంచి ఏం తినుండరు. సో బాడీలో స్ట్రెంత్ లెవెల్స్ అన్ని చాలా తక్కువ ఉంటాయి అండ్ బాడీ మొత్తం డిహైడ్రేట్ స్టేట్లో ఉంటుంది. అంటే వాటర్ కూడా తాగంగా రాత్రిపూట మనం. మరి ఎర్లీ మార్నింగ్ లేవగానే వెయిట్ లిఫ్టింగ్లు, కార్డియోలు, స్ట్రెంత్ ట్రైనింగ్లు చేయాలంటే బాడీ అసలు సపోర్ట్ చేయదు. సో ఈజీ అండ్ ఫాస్ట్ ఎనర్జీ కోసం ప్రీ వర్కౌట్ మీల్స్ తీసుకోవాలి. ఈ ప్రీ వర్కౌట్ మీల్ అనేది వర్కౌట్ చేసే ముందు ఒక 30 to 40 minutes ముందు తీసుకోవాలి. మీల్ అంటే మళ్ళీ ఏదో స్పెషల్ ఫుడ్ ఏం కాదు. బనానాస్ అయినా, ఓట్స్ అయినా, స్వీట్ పొటాటోస్ అయినా, మీ బాడీకి కార్బోహైడ్రేట్స్ సప్లై చేసే ఏ ఫుడ్ అయినా సరే. నేను ఒకసారి ఈవినింగ్ వర్కౌట్ చేసేటప్పుడు పెరగడం తినేసి జిమ్కి పోయినా. అప్పుడు జిమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండే. అండ్ ప్రీ వర్కౌట్ లో కాఫీ అయితే పక్క యాడ్ చేసుకోండి. అది మిల్క్ కాఫీయా, బ్లాక్ కాఫీ అనేది మీ ఇష్టం. బ్లాక్ కాఫీ అయితే జల్దీ డైజెస్ట్ అయిపోతుంది, మిల్క్ కాఫీ అయితే డైజెషన్కి టైం పడుతుంది. కాఫీ ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది అండ్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ప్రీ వర్కౌట్ మీల్కి అండ్ వర్కౌట్ కి 30 to 40 minutes గ్యాప్ ఉండాలని చెప్పిన కదా. మనం తిన్న ఫుడ్ ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి. తినగానే వర్కౌట్ చేస్తే కడుపు తిప్పి వామిటింగ్స్ అయితే వర్కౌట్ చేసేటప్పుడు. సో అందుకే ఫుడ్ కొంచెం డైజెస్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీ సప్లై చేసేదాకా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.